ఇట్లానే ఇట్లా పైకి రాలేరు కదా అట్లా ఏదో అట్లా మంది అట్టారని చెప్పి ఆలోచన. కావాలి అందరితోటి మధ్యలో పెట్టు. ఇప్పుడు వాళ్ళు జై శ్రీకృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత జ్ఞాన మందిరం జమ్మికుంట ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా భగవద్గీత జ్ఞాన మందిరం జమ్మికుంటలో ఈరోజు స్వామివారికి శతఘటాభిషేకం, విశేషంగా 108 కలశాలతో స్వామివారికి పంచసూక్త పంచ ఉపనిషత్ సమేత పంచామృత అభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ విధంగా ఈ కార్యక్రమంలో భాగంగా ఆ స్వామివారికి పూర్తిగా కూడా వెండి తెలుగుతో భక్తులందరికీ కూడా స్వామివారు దర్శనమిచ్చారు. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో స్వామివారికి ఉట్టి కొట్టే కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నారు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఆ విధంగానే ఈరోజు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో పిల్లలతో స్వామివారికి విశేష నైవేద్యం అనగా 108 ప్రసాదాలతో స్వామివారికి విశేష నైవేద్య కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఆ విధంగానే 7 గంటల 30 నిమిషాల ప్రాంతంలో స్వామివారికి శ్రీకృష్ణ తులాభార కార్యక్రమం, ఆ విధంగానే ఉత్సవ సమాప్తి, ఆ విధంగానే పవలింపు సేవ, మంత్రపుష్పము, నక్షత్ర హారతి, ఆ తర్వాత ఋత్విక్ సన్మానం, ఉత్సవ సమాప్తి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం చాలా చక్కగా జరిగింది గత 2 రోజులుగా. ఆ విధంగానే భగవద్గీత జ్ఞాన మందిరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గత 2 రోజులుగా భక్తులందరికీ కూడా అల్పాహార నివేదన, ఆ విధంగానే అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో చాలా భక్తులు కూడా పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్ర కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆశీస్సులు ఎల్లవేళగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవద్గీత జ్ఞానాన్ని కూడా ఓనమో భగవతే వాసుదేవాయ. ఉట్టి కొట్టడం జరిగింది పిల్లల చేత ఉట్టి చెప్పండి. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం భాగంగా ఈరోజు కృష్ణాష్టమి 5 గంటల ప్రాంతంలో పిల్లల చేత ఉట్టి కొట్టే కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. ఈ కార్యక్రమం చాలామంది కూడా పాల్గొనడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం పాల్గొన్న వారందరికీ కూడా శ్రీకృష్ణుని యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ